హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ కొత్త సుడుకో అనమాట. మీకు నేర్పించబోతున్నా, అంటే మీకు తెలుసు. చెప్పబోతున్నాననమాట. ఐదోది అనుకుంటా. ఐదోది చెప్పబోతున్నాననమాట. ఇదొక సుడుకో అనమాట. నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మీకు తెలియడానికే చెప్తున్నాననమాట. ఓకేనా? ఓకే. గేమ్‌లోకి వెళ్ళిపోదాము, సుడుకోలోకి. గేమ్ అంటే ఇది ఒక గేమ్ లాంటిదే, గేమ్ కాదు. ఓకేనా? ఒక మైండ్‌కి ఒక మంచి మెడిటేషన్ అనమాట మ్యాథ్స్. ఓకేనా? అన్నీ మీకు తెలిసిందే కదా! ఇప్పుడు దీంట్లో ఎట్లా ఏంటి అనేది అన్నీ మీకు తెలిసినయే కదా! దీంట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే మీకు ఈ లైను, ఈ లైను, ఈ లైన్, ఇయన్నీ లైన్‌లు కూడా ఇయన్నీ కూడా మీకన్నీ తెలిసినయే కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఇవన్నీ కూడా మీకు తెలిసినయే కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ ఏది ఎక్కువ ఉందో చూసుకుందాము. 5 ఉందా? 5 ఉంది. 6 ఎక్కువ ఉంది. 6 చూద్దాము. ఈ బాక్స్‌లో ఉంది. సెకండ్ బాక్స్‌లో లేదు. సెకండ్ బాక్స్‌లో ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ ఇద్దాం 6. ఓకే. థర్డ్ బాక్స్‌లో ఉంది. ఫోర్త్ బాక్స్‌లో ఉంది. ఫిఫ్త్, సిక్స్త్ బాక్స్‌లో లేదు. సిక్స్త్ బాక్స్‌లో ఎక్కడ ఇద్దామంటే సెంటర్ ఇచ్చేద్దాము. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉంది కాబట్టి సిక్స్త్, సెవెంత్ బాక్స్‌లో లేదు కాబట్టి సెవెంత్ బాక్స్‌లో సెంటర్ ఇద్దాం అది కూడా. సెవెంత్, ఎయిత్ బాక్స్‌లో వచ్చేసరికి లేదు కాబట్టి కార్నర్ ఇద్దాము. ఓకే. నైన్త్ బాక్స్‌లో వచ్చేసరికి ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నైన్త్ చూద్దాము. నైన్త్ లేదు. ఎయిత్ ఏమైనా ఉందేమో చూద్దాం ఎక్కువ. సెవెంత్, 4, 5 కూడా ఉన్నాయి. 3 ఉంది. 2 ఉంది. 1 కూడా ఉంది. సరే, 7 ఎక్కువ ఉందా? 8 ఎక్కువ ఉంది కదా! ఫస్ట్ బాక్స్‌లో 8 లేదు కాబట్టి ఇక్కడ 8 ఇద్దాం. సారీ, నేను 8 అన్నాను కదా! అరే! అక్కడ 8 ఉందనుకో. ఇక్కడ అరెరెరే! ఇక్కడ 8 ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ లేదా 8? ఓకే. అక్కడ ఇచ్చేసాము. సెకండ్ ఉంది. థర్డ్‌లో లేదు. థర్డ్‌లో ఇక్కడ ఇచ్చేద్దాం 8. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి వే 2, 8 కదా మనం ఇచ్చేది. అక్కడ కాదు. సెంటర్ ఇద్దాము. ఓకే. 8 ఉంది. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్లో కూడా ఉంది. సెవెంత్లో లేదు కాబట్టి సెవెంత్లో ఇక్కడ ఉంది. ఇక్కడ లేదు. ఇక్కడ ఇద్దాము. ఓకే. నైన్త్, ఎయిత్లో వచ్చేసరికి మిడిల్ ఇచ్చేద్దాము. ఓకే. అయిపోయింది. 8 అయిపోయింది. నెక్స్ట్ నైన్త్ చూద్దాము. నైన్త్ ఎక్కువ ఉన్నాయా? ఓకే. లేదు. సెవెంత్ చూద్దాము. ఫిఫ్త్ చూద్దాము. ఫస్ట్లో ఉంది. సెకండ్ ఉంది. థర్డ్లో లేదు. థర్డ్లో వచ్చేసరికి 5 అక్కడ ఇచ్చేద్దాము. 5 అక్కడ కాదు, ఎందుకంటే ఆ లైన్లో 5. అరే, ఆ లైన్లో కూడా కాదు, ఈ కార్నర్ ఇద్దాం 5. ఓకే. అది అయిపోయింది. కార్నర్ అక్కడ ఇవ్వకూడదు కాబట్టి అక్కడ ఇచ్చుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేసాను నేను. ఇక్కడ ఇచ్చేసాను ఎందుకంటే అది చూసుకోలేదు. ఆ లైన్లో ఉందన్నమాట. అందుకనే చూసుకోలేదు. మళ్ళీ తర్వాత ఇక్కడ సెంటర్లో ఇచ్చినా సరే మళ్ళీ సెంటర్లో కూడా ఉంది. నేను చూసుకోలేదు కాబట్టి ఆలోచిస్తాము. తర్వాత 5. ఓకే. 130. ఫోర్త్లో వచ్చేసరికి ఈ లైన్లో ఉంది. ఈ లైన్లో లేదు కాబట్టి అక్కడ ఇద్దాం 5. తర్వాత మిడిల్ ఇద్దాము. మిడిల్ తీసుకోలేదు కాబట్టి ఈ లైన్లో 5 ఉంది. ఈ లైన్లో లేదు కాబట్టి ఆ లైన్లో ఇచ్చేద్దాం 5. ఓకే. సిక్స్త్ అయిపోయింది. సెవెంత్లో ఉంది. ఎయిత్లో చూద్దాము. ఎయిత్లో కూడా 5 మిడిల్ ఇచ్చేద్దాము. ఓకే. నైన్త్లో కూడా మిడిల్ ఇస్తే తీసుకోదు కాబట్టి లాస్ట్లో ఇద్దాం. 5 కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసరికి తర్వాత 3, 6 చూద్దాం. ఒక్క 6 అయిపోయింది కదా! 7 చూద్దాం. 7 తక్కువ ఉంది. 9 ఎక్కువ ఉంది కానీ చూద్దాం. 4, థర్డ్, 2, 9 చూసేద్దాం ఆగు. ఫస్ట్ 1 చూద్దాం. 9 వచ్చేసరికి 9 ఈ లైన్లో ఉంది. ఈ లైన్లో 9 ఇచ్చేసాము. 1 అయిపోయింది. 2, 3 కూడా ఉంది. ఫోర్త్లో వచ్చేసరికి ఇక్కడ ఇద్దాము. ఒకసారి చూద్దాము. ఫోర్త్లో వచ్చేసరికి 9 ఇద్దాము. ఫిఫ్త్లో వచ్చేసరికి ఈ మధ్యలో ఇచ్చేద్దాము. సిక్స్త్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. ఈ లైన్లో ఉంది. ఈ లైన్లో లేదు కాబట్టి అక్కడ ఇద్దాము. ఎందుకంటే ఇక్కడ ఇస్తే ఈ లైన్లో ఉంది కదా! నెక్స్ట్ వచ్చేసరికి
దీంట్లో 9 లేదు కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సిందే, అక్కడ ప్లేస్ లేదు కాబట్టి. ఓకే, 9th కూడా అయిపోయింది. 7th చూద్దాం ఒక్కొక్కసారి. తక్కువ ఉంది. 4th, 3rd, 4th చూద్దాం. 4th సెకండ్ దాంట్లో లేదు. 4th ఇచ్చేద్దాం. 4th ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. 4th, 3rd అయిపోయింది. 4thలో కూడా ఉంది. 5thలో కూడా అయిపోయింది. 6thలో ఉంది. 7thలో అక్కడ ఇచ్చేద్దాం 4. ఓకే, ఇది అయిపోయింది. 4 ఈ లైన్లో ఇచ్చేద్దాం. 4 ఈ లైన్లో ఉంది. 4 ఈ లైన్లో లేదు కాబట్టి 4 అక్కడ ఇచ్చేద్దాం. 4 కంప్లీటెడ్ కదా. ఓకే, 5 వచ్చేసరికి నెక్స్ట్ 7 ఉంది. 3rd 7 ఫస్ట్ 7 అరే ఇచ్చానండి. డూకోలో మళ్ళీ కొత్త గేమ్లో మళ్ళీ ఆడదాం అనమాట. ఓకేనా. ఓకే, ఎలాంటి కంటెంట్ కోసం లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, గట్టిగా నొక్కండి సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుద్దాము. ఎందుకంటే సుడుకో అనేది అందరికీ నేర్చుకోవాలన్నమాట. మంచి సబ్జెక్ట్ ఇది, ఎందుకంటే అందరికీ తెలియాలన్నమాట. ఎందుకంటే నన్ను ఫాలో చేయండి. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ అనమాట సుడుకో అనేది. ఎందుకు అంటే ఒక నాలెడ్జ్ అనమాట. మీ మైండ్ ఫ్రీ అవ్వడానికి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుద్దాం. బాయ్.